ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ముఖ్యంగా నా పేరు రాచమల్ల హరినాథ్ రెడ్డి. నేను ఫిబ్రవరి ఈ 5 సంవత్సరాల్లో నాపైన ఎటువంటి ఆరోపణలు లేవు. తర్వాత ఇప్పుడు నాపైన ఒక ఫయాజ్ అనే జూనియర్ న్యాయవాది కేవలం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు వస్తూ ఉన్నాడు. ఆయన నాపైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఏదో ఫిర్యాదు చేసినట్లు, ఆ ఫిర్యాదు చేసినారని చెప్పేసి ఈనాడు పేపర్లోనూ అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లోనూ రాయడం జరిగింది. అవి రాసిన వాళ్ళు కూడా కనీసం నన్ను వివరణ అడగలే, ఏమి అని అడగకోకుండా రాశారు. నాకు వితౌట్ నోటీస్ రాసినారు. తర్వాత ఇప్పుడు ఎవరైతే నాపైన ఆరోపణలు చేశారో ఆ ఫయాజ్ అనే వ్యక్తి చరిత్ర కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకు. ఆ ఫయాజ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న దాదాపీర్ అని ఎస్ఐగా పనిచేస్తారు. ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి, విపరీతమైన కేసులు. ఈ మధ్యనే జనవరిలో సస్పెండ్ కూడా అయ్యాడు. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడి జనవరి 21వ తేదీన సస్పెండ్ అయ్యాడు, నల్లమడలో పనిచేస్తూ. ఆయన పేరు దాదాపీర్. అటువంటి అవినీతి చక్రవర్తికి పుట్టినవాడే ఈ ఫయాజ్. ఈ ఫయాజు తర్వాత వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి వీళ్ళకు 2 ఇళ్ళు, ఇక్కడ అది ఓబుల్దేవ్ నగర్లో 2 ఇళ్ళు ఉన్నాయి అనంతపురంలో. ఆ 2 ఇళ్లలో ఒక ఇంట్లో రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు. ఆ రాజేష్ అనే వ్యక్తి బాడుకున్నాడు. దాని పక్కన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటూ వాళ్ళు వ్యభిచారం నడుపుతున్నారు. ఆ ఇంట్లో ఇట్లా వ్యభిచారం నడుపుతున్నారు, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఆ రాజేష్ అనే వ్యక్తి ఈ దాదాపీర్కు ఈ ఫయాజ్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇతనిపైన దాడి చేసి కొట్టి, నువ్వు గుట్టు చప్పుడు కాకుండా నువ్వు ఊరికే ఉండాలో చూసి చూడనట్లు పోవాలా అని చెప్పేసి వాళ్ళపైన కట్టెతో తలపైన కొట్టడం జరిగింది. కొడితే అది 2018లోనే కేసు 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే క్రైమ్ నెంబర్ 276/2018గా నమోదైంది. అది CC 635/2020 ఇక్కడే ADM కోర్టులో విచారణకు వచ్చింది. ఆ కేసులో దాదాపు 25 వాయిదాలు, 2018 కేసు, బాగా వినండి సార్, 2018 కేసు 2021లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2021 నుంచి 25 వరకు సమన్స్ తీసుకోకుండా ఇదే కోర్టులో న్యాయవాదిగా ఆయన తిరుగుతూ, అదే కోర్టులో కూడా తిరుగుతూ సమన్స్ తీసుకోకుండా పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తూ, తర్వాత కోర్టును కూడా మభ్యపెడుతూ, కోర్టును మోసం చేస్తూ 5 ఏళ్ల పైన అయింది. ఈ రోజుకు నోటీసులు తీసుకోలేదు అంటే ఇతను ఎంతటి ఘనుడో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి అంటే ఈయన కేసులు తెచ్చుకోవడం, స్టేషన్లకు పోవడం, అడుక్కోవడం, 4-5 కేసులు తెచ్చుకోవడం, ఇట్లా అందరిపైన పిటిషన్లు పెట్టడం, జడ్జిలపైన పిటిషన్లు పెడుతున్నాడు, పోలీసు వాళ్ళపైన పెడుతున్నాడు. ఇప్పుడే నేను ఆ FIR ఇవ్వండి 2018 అని CI గారిని అడిగితే, సార్ మీరు దయచేసి కోర్టులో తీసుకోండి, అతను మా మీద కూడా పిటిషన్లు పెడతాడు అందరికీ, స్పీక్ అందరికీ, కాబట్టి అతను మాకు చాలా డేంజర్గా ఉన్నాడని చెప్పేసి ఆయన CI గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఆయన చరిత్ర. మళ్ళీ ఈ కేసులో ఆమె అక్కడుంది, ధనలక్ష్మి అని, ఆమె కొడుకును హత్య చేసినారు. ఎవరు ఒక లేడీ, రోనియా అనే లేడీ హత్య చేసింది. అది ఎక్కడ జరిగింది? అది ఈ బ్రాహ్మణపల్లి దగ్గర స్కంద వెంచర్లో జరిగింది అది హత్య. ఆ హత్య జరిగినప్పుడు ఏమందంటే వాళ్ళు ఇద్దరు ఏదో అక్రమ సంబంధంతో జరిగింది అది హత్య. ఆమె రోనియా అనే ఆమె ఏదో న్యూడ్ ఫొటోస్ అతను డిసీజర్ చనిపోయిన వ్యక్తి తీసుకున్నాడని చెప్పేసి ఆ న్యూడ్ ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ విధంగా 1 నెల నుంచి ఆ స్కంద వెంచర్లో ఉంటూ వాళ్ళిద్దరు బాగా ఏదో డిస్ప్యూట్స్ వచ్చి అతన్ని చంపేసిందని కేసు అది. ఆ కేసులో విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగేటప్పుడు నేను ఆ రోజు ఆమెకు సాక్ష్యం నేర్పిస్తున్నా, ధనలక్ష్మికి ఈ విధంగా చెప్పాలమ్మా అని చెప్పేసి. సాక్ష్యం నేర్పించేటప్పుడు ఇద్దరు ఫయాజు, హనుమంతు నాయక్ అని ఇద్దరు అడ్వకేట్లు ఇటుకు వచ్చారు మా రూమ్కు, ఇదే ఆఫీస్కే. వాళ్ళిద్దరు జూనియర్ అడ్వకేట్లే. వచ్చి సార్ ఏదో ఆమె 10 లక్షలు అడిగిందంట, 5 లక్షలు అయితే ఏదో ఇస్తుంది, రాజీ అవుతారంట సార్ అని చెప్పి అడిగారు. ఆయమ్మ ఆడే చూడండి, అడగండి అని చెప్పిన. ఆయమ్మ ఏం చెప్పింది, సార్ వీళ్ళు ఇట్లే చెప్తాంటారు, ప్రతిసారి రాజీ అంటారు, వాయిదాలు తీసుకుంటున్నారు, నాకు నమ్మకం లేదు సార్ అని. అంటే వాళ్ళు ఏమన్నారు, హనుమంతు నాయకు లేదు, డబ్బులు మా దగ్గర 4 లక్షలు ఇచ్చింది, నా దగ్గర ఉన్నాయి, ₹1,00,000 కోసం వాయిదా అడుగుతున్నాం సార్ అని చెప్పారు. సరే చెప్పి ₹1,00,000 కోసం వాయిదా అడుగుతున్నారు కదని సరే అన్నా. మళ్ళీ ఆ రోజుకు జడ్జి గారు కూడా లేరు. తర్వాత విషయం చెప్పినాం జడ్జి గారికి, రాజీ 5 lakhs సరిపోయింది జరిగింది సార్, ఇట్లా ఒప్పుకున్నారు అని చెప్పి చెప్పినాం. తర్వాత ఆ రోజు కోర్టులో వాయిదా పిలిస్తే ఆ లోపల ఈ 15 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో విట్నెస్ సరి చేసుకున్నారు. విట్నెస్ సరి చేసుకొని ఇక కేసు వీక్గా ఉంది, దాంట్లో మెయిన్ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు.
సో ఆమెకు మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో 4 లక్షలు వీళ్ళే కొట్టేయచ్చు అనే ఉద్దేశంతో ఆ కేసు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమ్మా ఇన్నాళ్ళు రాజు అన్నారు కదా, జడ్జి గారు అడిగితే అప్పుడు ఈమె చెప్పింది కోర్టులో, లేదు సార్ ఇట్లా 4 లక్షలు మా దగ్గర ఉన్నాయంటే నేను రాజుకు ఒప్పుకున్నాను సార్, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు సార్ అని అంటే కోర్టులోనే, ఓపెన్ కోర్టులోనే జడ్జి గారు ఇష్టానుసారంగా ఫయాజ్ను హనుమంత నాయకులు ఇద్దరిని దండించడం జరిగింది. ఆ దండించిన తర్వాత వాళ్ళు అనవసరంగా నా మీద ఈ పిటిషన్ పెట్టినది కూడా డిసెంబర్ 21వ తేదీ ఇది ఆయన పెట్టిన పిటిషను. ఇది దీంట్లో ఈ పిటిషన్లో జిల్లా జడ్జికి మాత్రం పెట్టలే కాపీ, అందరికీ చీఫ్ మినిస్టర్ గారి నుంచి, హోమ్ మినిస్టర్ గారి నుంచి, మొత్తం డీజీపీ, కలెక్టరు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ, మొత్తం 15 మందికి పెట్టినాడు పిటిషను. ఎప్పుడు డిసెంబర్లో. నాకు తెలియదు, జిల్లా జడ్జికి తెలిసింటే నాకు తెలిసిండేది, జిల్లా జడ్జి గారికి కూడా పెట్టలే. మొన్న సడన్గా ఇది అక్కడ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి ఎస్పీ గారికి వచ్చింది. ఎస్పీ గారు 2 టౌన్కి రాశారు. 2 టౌన్ పోలీసులు నాకు వాట్సాప్ చేశారు, సార్ ఇట్లా ఏదో మీ పైన కంప్లైంట్ వచ్చింది అంటే, సర్లే అది నాకు పెట్టండి చూస్తానని చెప్తే వాళ్ళు నాకు పెట్టడం జరిగింది. అదే కాపీ తీసుకున్నా. దీంట్లో ఈ కంప్లైంట్లో కూడా జిల్లా జడ్జికి మాత్రం ఇవ్వలే. అంటే ఉద్దేశం ఏమి, జిల్లా జడ్జి గారికి ఈ కేసు ఫ్యాక్ట్స్ అని తెలుసు, కోర్టులో ఏం జరిగింది అనేది. ఈరోజు జిల్లా జడ్జి గారు రిలీవ్ అయినప్పుడు ఈరోజు పేపర్కి రాపిస్తారు. ఇన్ని రోజులు ఊరికనే ఉండి ఈరోజు పేపర్కి రాపిస్తూ ఉన్నారు. ఇదే ఆయన చరిత్ర. తర్వాత మీరు ఏదన్నా ఉన్నా, ఆ రోజు నేను ఒక్కరిని లేను, నాతో పాటు వాళ్ళిద్దరు అడ్వకేట్లు వచ్చారు, ఆమె బాధితురాలు ఉంది, తర్వాత మనోజ్ అని మా క్లర్క్ కూడా ఉన్నాడు. వాళ్ళందరి సమక్షంలోనే ఇదంతా జరిగిండేది. నేను ఇంతవరకు 5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నా, నా పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. అదేవిధంగా నేను అన్ని క్రిమినల్ కేసుల్లో కూడా, కంటెస్ట్ కేసుల్లో దాదాపు 12 కేసులు కంటెస్ట్ చేస్తే 10 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. జిల్లాలో కన్విక్షన్ పర్సెంటేజ్ నాకే ఉండేది. ఇంతమంది జిల్లాలో ఉండే పీపీలందరిపైకి కన్విక్షన్ రేట్ ఉండేది నాకే. మరి ఈరోజు నా పైన అవినీతి ఆరోపణలు చేసి ఏదో లక్షలు తీసుకున్నారని, ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసినారని చెప్పేసి ఇట్లా పెట్టినారు సార్ పిటిషన్ అని చెప్పేసి, నేనే సార్ నేను ఉన్న నా కేసులో పీపీగా వేరే పీపీని సబ్స్టిట్యూట్ పీపీని నియమించండి అని చెప్పేసి మన 2వ తారీఖున నేను నా దృష్టికి వచ్చిన వెంటనే ఇది వేసిన, మేమో కూడా వేసిన, నేను చేయను సార్ ఆ కేసు అని. తర్వాత ఈ ఫయాజ్ కేసులు ఏవైనా కానీ ఈ కోర్టులో వస్తే, ఫయాజ్ నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేసినాడు కాబట్టి నేను ఎటువంటి కేసులు కూడా ఆయన చెయ్యను అని చెప్పేసి జడ్జి గారికి స్పష్టంగా చెప్పినాను. ఇది జరిగిండేది. కేవలం ఈ పొద్దు నా పైన బురద చల్లడం కోసం, ఏదో రాస్తేనే మొత్తం అయిపోతుందనే దానికోసం ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేసి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తూ ఉన్నాడు. నీచపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఫయాజ్ వాళ్ళ తండ్రి. ఇంత నీచపు చరిత్ర కలిగిన వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని కనీసం వివరణ అడగకోకుండా ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు రాస్తారు. కనీసం నన్ను వివరణ అడగాలి కదా, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అంతా. ఇది సార్ నా బాధ. దయచేసి నేను ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇది నా వివరణ.